వెజిటబుల్స్ అన్నీ వేసి ఆ శాండ్విచ్ అంటే భలే ఇష్టం గ్రిల్ చేస్తే. ఇది బాగుంటుంది చెప్పాను కదా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీరు పూజ ఎలా చేసుకున్నారో నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈరోజు మీరైతే నా వెడ్నెస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. నా డే అంతా ఎలా గడిచింది. యాజ్ యూజువల్ ఒక మంచి రెసిపీ ఉంటుంది కదా, ఆ రెసిపీ ఏంటంటే ఈరోజు చిల్లీ పన్నీర్ లాగా చిల్లీ మీల్ మేకర్, చిల్లీ సోయా చంక్ ఏదన్నా అనొచ్చు మీరు. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అసలే బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచి యమ్మీ స్నాక్ అనమాట అది. అండ్ నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను, డేలో నేను ఏమేం చేశానని చూడాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అసలే రెసిపీ వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నా డేని అయితే మార్నింగ్ లంచ్ బాక్స్తో స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్. మా అమ్మాయి అయితే ఈరోజు తనకి పొటాటో శాండ్విచ్ కావాలంది. ఆ శాండ్విచ్ ఎలా చేశాను ఏంటి అనేది నేను ఆల్రెడీ షార్ట్లో రికార్డ్ చేసి అప్లోడ్ కూడా చేసేసాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా మాకు లంచ్లోకి ఏంటంటే వంకాయ ఆలు కర్రీ అయితే చేస్తున్నా, గ్రేవీ కర్రీ. ఇది మీకు రైస్లో కానీ రోటీలో కానీ ఎందులో తిన్నా సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా యాజ్ యూజువల్ నేను రోటీ చేసిన అండ్ క్యారెట్ రైతా అయితే చేస్తున్నాను. ఎప్పుడు కుకుంబర్ రైతా చేస్తున్నానని. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఈగురు కర్రీ కాబట్టి పోపు దినుసులు ఏం అవసరంలా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అది ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత పొటాటోస్ మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు యాడ్ చేయడమే. వంకాయ ముక్కలు యాడ్ చేశాక కొంచెం ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఈరోజు నా దగ్గర ధనియా పౌడర్ లేదు. నా దగ్గర ధనియాలు అయితే ఉన్నాయి కానీ అవి ఎండలో పెట్టడానికి సరైన ఎండ రావట్లేదు కాబట్టి ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా. మీరైతే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ముక్కలకు ఉప్పు కారం పట్టిన తర్వాత కొంచెం వాటర్, ఎక్కువ కాదు. మీరు నార్మల్గా కుక్ చేయాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది కానీ నేను లంచ్ బాక్సెస్ హడావుడి కదా, ప్రెషర్ కుక్ చేసేస్తాను కాబట్టి కొంచెం వాటర్ వేయండి. ఇక్కడ వాటర్ మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాటిని దగ్గర చేయడానికి అంత టైం పడుతుంది. ఈలోగా వంకాయ ముక్కలన్నీ మ్యాష్ అయిపోతాయి. ఇంకా అలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేసామంటే ఇలా అయితే కర్రీ రెడీ అయిపోతుంది. పైనుంచి ధనియాతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ వంకాయ ఆలు కర్రీ రోటీలోకి రెడీ అయిపోతుంది. ఇది మీరు జీరా రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మా అమ్మాయి కోసం ఎలాగో స్టఫింగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి స్మూదీ జ్యూస్ అలా ఏం పెట్టుకోకుండా మా కోసం కూడా శాండ్విచ్ అయితే చేసేసాను. అండ్ ఇదైతే మా హస్బెండ్కి, ఇదైతే ఆయన లంచ్ బాక్స్. ఈరోజు అందరికీ ఫ్రూట్ పపాయ కర్రీ, నేను చెప్పినట్టే క్యారెట్ రైతా అండ్ రోటీతో అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఆయనకు కూడా బై బై చెప్పేశాను. తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేనైతే నా పూజ చేసుకొని నేను చదువుకోవాల్సినవన్నీ చదివేసుకొని నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. హలో అండి, గుడ్ మార్నింగ్. పని అయిపోయింది అంటే పూజ వరకు అయింది. బాగా నీరసం వచ్చేసింది, ఆకలేస్తుంది. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్. చెప్పాను ఈరోజు అందరికీ శాండ్విచ్ అండ్ పపాయ ఫ్రూట్ అయితే. మా అమ్మాయి శాండ్విచ్ అడగడం ఏంటో కానీ ఈరోజు మేము కూడా జ్యూస్ అవాయిడ్ చేసేసి అందరికి శాండ్విచ్ అయితే తినేసాం. చాలా బాగుంటుంది బేసిక్ శాండ్విచ్. ఎప్పుడైనా డీటెయిల్ రెసిపీ షేర్ చేస్తానండి. ఐ థింక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నట్టుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ హ్యాపీగా మనం మీ టైం ఎంజాయ్ చేయాలి కాబట్టి మూవీ అయితే పెట్టుకున్నాను. ఏం చూడాలని వెతుకుతుంటే నేను ఈటీవీ వెల్లో కానిస్టేబుల్ కనకం అని కనిపించింది. మిస్టరీ సస్పెన్స్ఫుల్ అని ఉంది. మనకు ఆ జానర్ అంటే ఫేవరెట్ కదా, అందుకని ఇంక ఈరోజు చూడాలని డిసైడ్ అయ్యాను. పెట్టాను. ఇప్పుడు టిఫిన్ చేస్తూ చూస్తా. కొంచెం ఆపేసి తర్వాత కిచెన్లో గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు సర్దాలి, గిన్నెలు వాష్ చేయాలి. ఆ పని చేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇవన్నీ చేసుకొని కొంచెంసేపు చూస్తాను. నా ఎడిటింగ్ వర్క్ అవి అయితే ఎలాగో ఉన్నాయి, అవి చేసుకుంటూ చూస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడైతే కుదరదు కానీ. అండ్ అది చెప్పానుగా బాగా ఆకలేస్తుంది. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అదిరిపోయింది.
మా అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే అసలు మంటలేదు. నాకైతే మొన్న చేసిన చూసారా మైనస్ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆ శాండ్విచ్ అంటే భలే ఇష్టం గ్రిల్ చేస్తే. ఇది బాగుంటుంది. చెప్పాను కదా 3-4 వెరైటీస్ మనం చేస్తూనే ఉంటాం, అన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను. నాకైతే బాగా ఆకలిస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తా, మీరైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫ్రూట్స్ భలే ఉంటాయి. అది ఇంక ఇలా బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ బేసిక్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని టార్గెట్ పూర్తి చేశాను. మా అమ్మాయి వచ్చేసరికి మూవీ అయితే కంప్లీట్ చేశాను. అదే నేను స్టార్టింగ్లో మూవీ అనుకున్నాను, కానీ మూవీ కాదు, అది వెబ్ సిరీస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎపిసోడ్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అండ్ ఎపిసోడ్స్ కూడా లెందీ ఎపిసోడ్స్ అనమాట. ఇంకా అలా అవి చూడాలని నా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడన్నా ఒకసారి అలా, ఇది నా మీ టైం అనమాట, నా కోసం ఎలా ఫుడ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడప్పుడు చేసుకొని తింటాను. అలా ఏదన్నా ప్రశాంతంగా టీవీ చూడాలనిపించినా, నేను ఏదన్నా చూడాలని పర్టికులర్గా ఉన్నా ఆ రోజు అన్నీ పక్కన పెట్టేసి పీస్ఫుల్గా రిలాక్స్ అయిపోతా. ఇంక ఇదైతే మా అమ్మాయి వచ్చాక తను తీసుకొచ్చేసి తనకు స్నాక్స్ అన్నీ పెట్టేసిన తర్వాత బుక్ షెల్ఫ్ సర్దుతున్నాను. యాక్చువల్గా ఇది మంగళవారం చేయాల్సిన పని. ఈ వీక్ ఏంటో క్లీనింగ్ స్కెడ్యూల్ అంతా షఫుల్ అయిపోయింది. ఏం క్లీనింగ్ స్కెడ్యూల్ అనుకుంటున్నారా? మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే నేను వీక్లీ నా క్లీనింగ్ని ఎలా ప్లాన్ చేసుకుంటాననే కంప్లీట్ స్కెడ్యూల్ నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను. డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీగా హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ప్రతి ఏరియా నీట్ అండ్ టైడీగా ఉంటుంది. రోజుకు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం అనమాట. సో ఫైనల్గా మా అమ్మాయి బుక్ షెల్ఫ్ పైన మనం వారానికి ఒకసారైనా క్లీన్ చేయకపోతే అది చాలా మెస్సీ అయిపోద్ది. వర్క్ షీట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టకూడని ప్లేస్లో పెడుతుంది, లేకపోతే కింద పెట్టేస్తుంది. అమ్మ చూసుకుంటుందిలే అన్నట్టు. పైన స్టోరీ బుక్స్ ఉన్న కార్నర్ అయితే బాగానే ఉంది, కానీ యూజువల్గా స్కూల్కి తీసుకెళ్లే బుక్ షెల్ఫే ఆ షెల్ఫే బాగా పాడవుతుంది అనమాట. ఎందుకంటే రోజు బుక్స్ మారుతూ ఉంటాయి, మెసేజ్ని బట్టి రోజు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఏవి కావాలో అంతవరకే లిమిటెడ్గా తీసుకెళ్తారు కాబట్టి బుక్స్ ఆ ఏరియా కొంచెం మెస్సీగా అయిపోద్ది. ఇంకదైతే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా నీట్గా అయితే ఉంది. ఇలా ఏదో ఒక ఏరియా రోజు పెట్టుకొని అలా నీట్గా ఆర్గనైజింగ్, డీక్లటరింగ్ టైం టు టైం చేసుకుంటే ఇంట్లో మెస్ ఉండదు, బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇంకెలాగో ఆఫ్టర్నూన్ టైమే కదా, కొద్దిసేపు ఆగితే స్నానం కూడా చేసే పని ఉంది కదా మనకని. ఇంక ఈరోజు యాక్చువల్స్కి క్లీనింగ్ స్కెడ్యూల్లో వెన్స్డే రోజు షూ ర్యాక్ ఉంటుంది కంపల్సరీగా. సో షూ ర్యాక్ అయితే క్లియర్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్పినట్టే పైన షెల్ఫ్ అంతా మా వారిది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. నేనే సరిగ్గా పెట్టను, బయట వదిలేయడం, అక్కడ లోపల సరిగ్గా పెట్టకపోవడం, షూస్ అలా గబగబా వదిలేయడం, అలాంటివన్నీ చేసేది మనమే. నేనే మెస్ చేసుకొని నేనే పసాలు సర్దుకుంటూ ఉంటానన్నమాట. ఇంకెలాగో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండటం వల్ల షూస్తో, శాండిల్స్తో ఇసుక రావడం కామనే కదా, అది మనం ఎంత దులిపెట్టినా కూడా ఎంతో కొంత పడుతూ ఉంటుంది. సో ఒక చిన్న వైప్ ఇచ్చేసి పెట్టేసుకున్నామంటే బాగుంటుంది. ఏదైనా ఏరియా మనం కదిపామంటే నీట్గా క్లీన్ చేసి పెట్టేయడం నాకు అలవాటు. ఇంతకీ మీరు క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఫైనల్గా ఆఫ్టర్నూన్ వేసుకెళ్ళిన చెప్పులు కూడా అక్కడ పెట్టేసాను, చూసారా అలా ఉంటుంది. నాకు ఆ డోర్ తీసి లోపల పెట్టడానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. అందుకే చెప్తున్నానుగా, నేనే మెస్ చేసి నేనే సర్దుకుంటాను. ఎలాగో సర్దుకునేది మనమే కదా అన్న నెగ్లిజెన్సీ అనమాట. ఫైనల్గా ఎక్కువ మెస్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదనే చెప్తాను. ఇంకా ఫైనల్గా క్లోజప్లో ఒకసారి చూపించేస్తాను. ఈ ఆర్గనైజర్స్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి చూడలేదు, వీటి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేసేయండి, నేనైతే డీటెయిల్స్ చెప్పేస్తాను. ఇంకంతా అయిపోయింది. ఈవినింగ్ స్నానం చేసేసాను. మా వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసే టైం అయితే వచ్చింది. నేను ఆల్రెడీ మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు మనం చిల్లీ మీల్ మేకర్ చేస్తున్నాం. చిల్లీ మీల్ మేకర్ అనొచ్చు, చిల్లీ సోయా చంక్ అనొచ్చు, ఏదన్నా అనండి, మీరు ఎలా పిలిస్తే అలా. నేనైతే మినీ సైజులో తీసుకున్నాను. మీరు మరీ ఎక్కువ పెద్దవి తీసుకోవద్దు, అంత బాగుండదు. ఎక్కువ పెద్దవి తీసుకుంటే వాటిని మనం
మీల్ మేకర్ మంచూరియా అనొచ్చు అనమాట. నాకు యూజువల్గా ఈ సైజే ఇష్టం. ముందుగా హాట్ వాటర్ బాగా మరిగించి అందులో కొంచెం ఉప్పు, మీల్ మేకర్ వేసి ఒక 2-3 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత నీట్గా 2-3 టైమ్స్ మంచి వాటర్తో క్లీన్ చేస్తే మీల్ మేకర్లోంచి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అది పోతుంది. తర్వాత వాటిని నీట్గా స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసేయండి, అసలు వాటర్ అనేదే లేకుండా. చిల్లీ సోయా చంక్స్ అనగానే యూజువల్గా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా, ఈరోజు నేను డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్ అయితే భలే హాయిగా ఉంది తెలుసా, యూజ్ చేయడం స్టార్ట్ చేశాక. అబ్బా, ఇంత తక్కువ ఆయిల్తో ఇంత హాయిగా పని చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇలా డీప్ ఫ్రై చేసేవి కూడా చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్తో పని అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అంతా ముందుకెళ్ళిపోయింది కదా. అలా స్క్వీజ్ చేసి తీసుకున్న సోయా చంక్స్లో పసుపు, ఉప్పు, కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మీరు మామూలుగా అయితే ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో వేస్తున్నాను కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానులేండి. వాటర్ అయితే వేసేసి 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ అయితే పెట్టేశాను. అసలు ఎంత క్రిస్పీగా అయ్యాయో, అసలు అలా అవుతాయి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే నీట్గా రెడీ అయిపోయినాయి వీటిని. ఇంకా మనం దీనికి సాస్ ప్రిపేర్ చేసుకుందాం చిల్లీ సోయా చంక్స్ కోసం. మనం ఏదైనా చైనీస్ డిష్ చేస్తున్నాం అంటే క్యాప్సికమ్, ఆనియన్, గార్లిక్ కంపల్సరీ కదా, ఆ 3 అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. క్యారెట్ ఓన్లీ మనం చౌమిన్లో యూజ్ చేస్తాం, కానీ ఇలాంటి వాటిలో యూజ్ చేయ అవసరం లేదు. మీ దగ్గర ఆల్ కలర్స్ బెల్ పెప్పర్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ గ్రీనే ఉంది కాబట్టి నేను గ్రీన్ బెల్ పెప్పర్ కట్ చేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నా, గార్లిక్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గార్లిక్ అయితే వేసేయండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ముందే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అన్ని సాసెస్ యాడ్ చేసుకోవడమే. సాసెస్ కూడా ఏమేం కావాలో మీకు చెప్తాను. దీనికోసం మనకి పెప్పర్ కావాలి, సోయా సాస్, వెనిగర్ కావాలి. నేనైతే చిల్లీ టమాటో సాస్ వేసాను. మీకు చిల్లీ టమాటో సాస్ కాంబినేషన్ ఇష్టం లేకపోతే ఓన్లీ చిల్లీ సాస్ వేసుకోవచ్చు, పైనుంచి టొమాటో సాస్ తర్వాత వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఇంకా అదంతా కంప్లీట్గా మీ చాయిస్. మీ స్పైస్ లెవెల్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అన్నీ మా పాప స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేస్ట్ చేస్తూ ఉంటా, తను కూడా తినాలి కాబట్టి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా ఎక్కువ నచ్చితే హైప్ చేసేయండి, నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా నేను చెప్పిన అన్ని సాసెస్ యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, చైనీస్ ఎప్పుడు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు మీడియం కానీ లో కానీ పెట్టేశారంటే వెజిటబుల్స్ కొంచెం ఓవర్ కుక్ అయిపోయి సాగీగా అయిపోతాయి. ఇందులో వెజిటబుల్స్ ఎప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా అన్ని సాసెస్ వేసిన తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అంతే, యమ్మీ చిల్లీ సోయా చంక్స్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, నాది గ్యారంటీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. నాతో షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు ఫొటోస్ పంపించేయండి, మన వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా అలా మంచి స్నాక్ ఎంజాయ్ చేసేసిన తర్వాత కిచెన్లో అయితే మొన్న శ్రావణ శుక్రవారం అని, కృష్ణాష్టమని అన్నిటికీ రకరకాలవి తీస్తూ ఉన్నాను కదా, కొత్త ప్యాకెట్స్ ఓపెన్ చేశాను. వాటన్నిటిని వాటి కంటైనర్స్లో పోయకుండా అలా పక్కకి పెట్టేసి ఉన్నాను. సో ఇప్పుడంతా రీఫిల్లింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట. అన్నీ రీఫిల్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది. అవన్నీ అలా ప్యాకెట్స్గా ఉంటే అడ్డంగా ఉంటాయి. ఇన్ని రోజులు వాటన్నిటిని ఒక బాస్కెట్లో వేసి సైడ్ కబోర్డ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే రీఫిల్ చేసే టైం వచ్చింది. ఇందులో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టే ఉంటాయి, కొన్ని బయట పెట్టినా నడుస్తాయి. యూజువల్గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పీనట్స్ ఎక్కువ రోజులు బయట పెట్టేస్తే ఇక్కడ ఫంగస్లా వచ్చేస్తుంది వాటి మీద. కాబట్టి కావాల్సినంత వరకు తీసుకొని ఒక చిన్న బాటిల్లో వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ మన చెన ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ధనియాలకి యూజువల్గానే పురుగు వస్తుంది కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇంకా నేను అన్ని ఫ్లవర్స్ యూజ్ చేస్తాను కదా, శనగపిండి, బియ్యపిండి, జొన్నపిండి, రాగి పిండి, ఇవన్నీ కూడా. రాగి పిండి రోజు ఎంత కావాలో అంతవరకు స్టోర్ చేసి పెట్టుకుంటాను చిన్న బాటిల్లో.
మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మిగతా పిండ్లన్నీ కూడా పురుగు పట్టకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. దలియా ఇలాంటివన్నీ బాటిల్లో పోసి పెట్టేస్తున్నా రీఫిల్ చేసేసి. మొన్న దలియా చేశాను చూసారా, ఆ రోజు ఓపెన్ చేశాను, అది రీఫిల్ చేయడం బద్దకిచ్చేసాను. ఇలా బద్దకిస్తే కిచెన్ అంతా మెస్సీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నామంటే హ్యాపీ కిచెన్ అనమాట. ఎలా అయినా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్లో వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా పనిలో పని అవన్నీ రీఫిల్ చేస్తున్నాను కాబట్టి క్యాబినెట్స్ కూడా నీట్గా సర్దేశాను అనమాట. ఇది నా వెన్స్డే రొటీనే, నా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్. వెన్స్డే నేను కిచెన్ క్యాబినెట్స్ ఎలా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటానని తెలుసుకోవాలంటే ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మన క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ చాలా మోటివేటింగ్గా ఉంటాయి, మీకు నచ్చుతాయి, నాది గ్యారెంటీ. ధనియాలు కూడా అంతే, కావాల్సినంత వరకు తీసుకొని లోపల పెట్టేస్తాను. ఈసారి ధనియా పౌడర్ చేయాలని కొంచెం ఎక్కువ తెప్పించాను, కానీ ఎండలో పెడదామంటే ఎండ సరిగ్గా రావట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. వీకెండ్లో చూస్తాను వాటి సంగతి. ఎలాగో మేము ఆల్టర్నేట్ డే ధనియా వాటర్ తాగుతాం కాబట్టి దానికోసం కొన్ని అయితే తీసుకొని ఇక్కడ లోపల పెట్టేశాను. పనిలో పని ఇంకా రెగ్యులర్గా యూస్ చేసే నట్స్ కూడా ఖాళీ అయిపోతే అవి కూడా రీఫిల్ చేసేస్తున్నాను. ఇవి చాలా రెగ్యులర్ బేసిస్లో యూస్ చేసేవి కాబట్టి హ్యాండీగా లేవనుకోండి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హ్యాండీగా పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ నిండుగా ఉంటే వంట చేయాలనిపిస్తుంది. అబ్బా కిచెన్లోకి రావాలా వంట చేయాలా అని కాకుండా ఈరోజు ఏం రెసిపీ చేద్దాం ఇంట్రెస్టింగ్గా అనేంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా షెల్ఫ్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా సర్దేసిన తర్వాత అంత హెవీ స్నాక్ తిన్న తర్వాత డిన్నర్ లైట్గా దోశ తినేద్దాం అనుకున్నాం. ఒక్కొక్క దోశ చాలన్నారు మా వాళ్ళు. ప్లెయిన్ దోశలు కదా 2 తిన్నాంలేండి. ఇంక ఇలా అయితే దోశలు వేస్తున్నాను నేను. ఫోన్ అసలు వర్షం పడితే పడుతుంది, వర్షం పడడం ఆగిపోయినప్పటి నుంచి హ్యూమిడిటీ, వేడి, అండ్ నా ఫోన్ ఏంటో రికార్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా బాగా వేడిగా అయిపోయి ఆఫ్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేయకపోతే రికార్డింగ్ చాలా క్లిప్స్ ఒక్కొక్కసారి మిస్ అయిపోతున్నాయి. అలానే ఈరోజు నేను దోశలు వేస్తూ రికార్డ్ అవుతుందిలే అని అనుకున్నాను, తర్వాత చూస్తే వేడైపోయి రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది. అలా ఉంటాయండి కెమెరా వెనక రికార్డింగ్ కష్టాలు. వాటి గురించి అసలు మనం చెప్పలేం, ఎంత చెప్పినా ఎవరి కోసం చేస్తున్నావు అని అన్నట్టు అనిపిస్తుంది మీకు కూడా. సో నా ఇంట్రెస్ట్తో నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఈ చిన్న ఇబ్బందులన్నీ అలా దాటేస్తూ ముందుకెళ్ళిపోవడమే మనం కూడా. ఇంకా ఫైనల్గా తినేసాక చూసారుగా గిన్నెలు కడిగేసి గిన్నెల బుట్ట అక్కడ పెట్టాను. ఇంకా ఫైనల్గా కిచెన్ క్లీనింగ్తో మండేనైతే ఎండ్ చేసే టైం వచ్చింది. స్టవ్ కింద కూడా రోజు మర్చిపోకుండా కంపల్సరీ క్లీన్ చేసుకోండి. డేలో ఒక ఏరియా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తేనే నాకు బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాంటిది ఈరోజు 1-2-3 ఏరియాలు నీట్గా సర్దేసి ఆర్గనైజ్ చేసుకున్నాను. డే చాలా బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్గా ఉంది అండ్ అన్ని రకాలుగా బాగుంది. నా మూవీ టైం ఎంజాయ్ చేశాను, అన్నీ సర్దుకున్నాను, అన్నీ టైం టు టైం అయిపోయినాయి. చక్కగా టైంకి పని అయిపోతే ఆ సాటిస్ఫాక్షనే వేరు. స్టవ్ కింద ఫుడ్ పార్టికల్స్ అస్సలు లేకుండా చూసుకోండి, అక్కడికి ఎక్కువ కాక్రోచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ కిచెన్ క్లీనింగ్తో వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.